అమెరికా అని రాసుకున్నారు. అవును, నేను పేరు చెప్పలేదు, అందుకని పాప అమెరికా అని రాసుకున్నారు. ఏం చెప్పమంటారండి, పేరు పేరు ఎలా చెప్పను. ఇలా ఇలాంటి ఒక పరిస్థితిలో ఇరుక్కుంటానని తెలియదు, కానీ లేకపోతే మామూలుగా నేను పేపర్లో కూడా వచ్చిన మనిషిని, అంటే పేపర్లో మంచి విషయానికి వచ్చానండి నేను. అంటే నేను అరంగేట్రం చేశాను కూచిపూడిలో. నాకు అంటే 50 ఏళ్ల వయసుకి ఈ అమ్మాయి ఇలా చేయడం అనేది ఒక ప్రముఖ వార్తలాగా వచ్చింది. అలా అన్ని రకాలుగా, అంటే అన్ని కళలు కానీ ఏ రకంగానైనా మంచిగా ఇంతవరకు ప్రచారం జరిగింది. ఇంతటి ఉపద్రవం మా కోసం ఎదురు చూస్తోందని ఊహించలేదండి. ఓ మాట చెప్పనమ్మా. చెప్పండి. మా అమ్మ చెప్పేది, మీ అంత చదువుకుని అమెరికా వెళ్ళలేదు కానీ మా అమ్మ చెప్పేది, చెప్పండి. పుణ్యం కొద్దీ పురుషుడు, దానం కొద్దీ బిడ్డలు. దానము మరి ఈ జన్మలో అయితే అంటే వితరణ పరంగా మామూలుగా అందరూ అనే లెక్క ప్రకారం వితరణ అంటే పర్వాలేదండి. నేను అంటే చెప్పుకోకూడదు అంటారు చూడండి. నేను అనేది మనం ఎంత మంచోళ్ళమైనా, నేను మొన్న ఎక్కడో విన్నాను ఏ ఉపన్యాసం ఎవరిది చాలా బాగుంది, చెప్తా. అది రికార్డు చేయడం కుదరదు, ఎందుకంటే కోరుకొండలో దేవుడి దగ్గర పూజారి కూర్చుని కొండపైన, నేను వెళ్ళాక బాగున్నారా నాన్నగారు, ఎలా ఉన్నారు అన్నా. అంటే బెడ్ మీదే ఉన్నారు 10 ఏళ్ళుగా అన్నారు. 10 ఏళ్ళుగా ఒక మనిషి మంచం మీద ఉండడం, ఈ పూజారి రోజు 600 పైన మెట్లెక్కి దేవుడిని సేవ చేసుకుని మళ్ళీ కిందకొచ్చి మళ్ళీ నాన్నగారికి ఆయనే చేసుకోవాలి. ఎంత ఆయన ఏమన్నాడంటే, మనం ఏది ఆయన అన్నమాట, అది రికార్డు చేయడానికి లోపల కాబట్టి కుదరలే, మనం ఈ జన్మలో ఏదో చేసేసాం, బోల్డ్ చేశాను అనుకుంటాం, కానీ బ్యాలెన్స్ బోల్డ్ ఉంటుంది, దాన్ని మనం ఏం చేయగలం అని చెప్పేసి. కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. అంటే అదే ఏనాటి కర్మమో, కానీ అదే పరిష్కారాలు ఏమన్నా ఉంటాయేమోననే ప్రయత్నం. అమ్మా పరిష్కారం అంటే ప్రారంభాన్ని మనం నా దృష్టిలో అయితే ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది. అయితే ఆ పరిష్కారం ఏమిటంటే భగవంతుణ్ణి సంతోషపెట్టడం అనేది ఒక్కడే పరిష్కారం. చాలా అంటారా? అంటే అది నేనంటే ఏ రకంగా అదే మీరు ఒకసారి ఒక 5 పాయింట్లో 10 పాయింట్లో ఆలోచన చేయండి. భగవంతుని సంతోషపెట్టడానికి ఏం చేయగలను, వాట్ ఐ కెన్ డూ టు ప్లీజ్ సుప్రీం లార్డ్. నన్ను చెప్పమంటారా? మీరే చెప్పారు. నేనే చెప్తాను. ఓకే, చెప్తామండి. భగవంతుడిని సంతోషపెట్టడానికి యజ్ఞ దాన తపస్సు, యజ్ఞము దానము తపస్సు, ఇంకా ఏం చేయగలను? భూతదయతో మళ్ళీ చేయగలిగేది దానమే, ఇంకా ఏం చేయగలను? భక్తిని అంటే నామాన్ని చెప్పుకుంటాను, భాగవతం వింటాను, భగవద్గీత చదువుతున్నాను. ఇంకా ప్రస్తుతానికి ఇవే అద్భుతం అనిపిస్తుంది. గోసేవ మీరు చెప్పినవన్నీ యాక్సెప్టబుల్. దాంతోపాటు నెక్స్ట్ గోసేవకి ఆల్రెడీ కొనుక్కొచ్చి ఇంట్లో పెట్టుకున్నాను. రేపు ఆదివారం నాడు వెళ్ళాలి గోశాలకి. అమెరికాలో. వండర్ఫుల్. మా ఇంటికి ఒక 10 మైళ్ళు 20 మైళ్ళ దూరంలో గోశాల ఉందన్నమాట. దాంట్లో నేను శనగలు, ఉలవలు, గోధుమలు దొరకలేదు, మినుములు, నువ్వులు ఇవన్నీ కొనుక్కొచ్చుకొని పెట్టుకున్నాను దానం ఇద్దామని. అమ్మ మీరు ముందు ఈ సేవ
ఈ నామజపం, పఠనం, శ్రవణం, కీర్తనం, రామనామ లిఖించడం. రామకోటి కూడా రాస్తున్నానండి. నాన్నగారు కోటి ఫినిష్ చేసి భద్రాచలంలో ఇచ్చారు. మహాత్ముడు ఇచ్చారు. సో ఆయన మళ్ళీ 2వ కోటి మొదలు పెట్టాక కొన్ని పుస్తకాలు రాయగానే ఆయన పరమపదించారు. సో నేను కంటిన్యూ చేద్దామని మనసులో అనుకున్నాను, కానీ ఒక పుస్తకమే రాయగలిగాను. ఇంక రాస్తున్నాను అలాగా నెమ్మదిగా, ఎంత రాయగలిగితే అంత. మీరు ప్రయత్నం చేయండి అమ్మా, ప్రయత్నం చేయండి. తప్పకుండా నేను ఇవన్నీ చేస్తున్నాను గురువు గారు, స్వామీజీ. ఇంకా అంటే భగవంతుడి మీద పూర్తి విశ్వాసం ఉంచి చేస్తున్నాను. తప్పకుండా ఆయన పరిష్కారం చూపిస్తారు, నమ్మకం ఉంది. అంటే మీరు గురుముఖత అంటారు, లేకపోతే గురువుల ద్వారా అంటారు కదా. సో అలా మీరు కూడా నా తరపున భగవంతుడికి విన్నవేస్తారని. అలాగే ఇప్పటిదాకా స్వామివారికి నివేదన చేసి అలంకారం చేసి పుస్తకాలు అవి చదువుకుంటూ ఇప్పటిదాకా మౌనంలో ఉండి భౌతిక చదువుకుని ఇంకా జపం ఉంది, పూజ ఉంది అనుకోండి. అయితే విషయం ఏంటంటే, అయ్యో మీరు కష్టంలో ఉన్నారని నేను ఫోన్ ఎత్తాను. రాత్రి యాక్చువల్గా మీరు చెప్పారు రాత్రి మీకు 11 గంటలకి చేయమన్నారని. పాపం అప్పుడు కూడా 3 సార్లు చేశాను. ఒకవేళ తిట్టుకుంటారేమో అనుకుంటా ఉన్నాను. అప్పుడు రైలు లేట్ అయింది. పోనీ నేను పర్వాలేదు, దాని విషయం విడిచిపెట్టేయండి. మీరు ఆవులకి, పిల్లలకి, వృద్ధులకి, విప్రులకి, తల్లులకి ఏం చేయగలరో చేయండి. ఎక్కడైతే ఆత్మశాంతి జరుగుతుందో ఆటోమేటిక్గా మీకు ఆత్మశాంతి లభిస్తుంది. అంటే ఉదాహరణకి ఎవరికో చాలా ఆకలిగా ఉంది, వాళ్ళు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. నేను మొన్న ఒక వీడియో చూశాను. ఓ కుక్క వాన వచ్చేస్తుంది, అది ఇంటి ముందు నిలబడి అటు ఇటు చూస్తుంది. లోపల రావాలని ఉంది దానికి, ఏమంటారో భయం. అలాగే ఒక అతను పెద్ద రిచ్ కార్ వేసుకొచ్చాడు. ఒక అతను దాంతో ఫోటో తీసుకుంటే బాగుండు అని తటపటాయిస్తూ ఉన్నాడు. ఆ ఓనర్ దిగి ఇల్లరా అని సెల్ తీసుకుని ఓ సెల్ఫీ తీసి ఆయన కారు కలిపి పంపించాడు. ఇప్పుడు ఆ కారు ఆయనకి నష్టమేం లేదు కదా, మంచి పేరే కదా. కానీ చాలామంది మూర్ఖులు ఎలా ఉంటారు, అడరా నువ్వు కారు దగ్గర ఏదో ముట్టుకున్నావు అంటుంటారు. ఇప్పుడు ఆ పిల్లవాడికి ఒక్క సెల్ఫీకి వాడి మనసు ఎంతో ఆనందపడి ఉంటుంది కదా. అలాగే ఆ కుక్కని వాళ్ళు లోపల తీసుకొచ్చినా లేకపోయినా ఏదైనా ఒక షెల్టర్ ఇచ్చి ఉంటే ఆ కుక్క సంతోషపడుతుంది కదా. అలాగే ఎవరికో చాలా ఆకలిస్తుంది, చిన్న పిల్లోడు వాడు పెద్ద రెస్టారెంట్ ముందు నిలబడి అటు ఇటు తిరుగుతున్నాడు, లోపల ఉన్న ఆయన ప్లేట్తో తెచ్చి వాడికి పెట్టాడు, వాడు ఆనందపడ్డాడు కదా. కాబట్టి మీ టాస్క్ హౌ ఐ కెన్ మేక్ సుప్రీం లార్డ్ హ్యాపీ అండ్ అదర్స్ హ్యాపీ. అవన్నీ రాసుకోండి, గోడ మీద అంటించుకోండి, అవి చేస్తూ ఉండండి. నెమ్మదిగా అన్ని దరిద్రాలు పోతాయి. ఇది ఐదుగురు ఈ ఐదుగురు బాగుంటే దునియా మొత్తం బాగుంటుంది. స్త్రీలు, వృద్ధులు, పిల్లలు, ఆవులు, తల్లులు, ఆవులు, విప్రులు. బ్రాహ్మణులు అంటే ఎవరైతే బ్రహ్మజ్ఞానం కలిగి ఉంటారో, జీవితాన్ని సాత్వికంగా గడుపుతారో, ఉత్తమంగా గడుపుతారో, ధర్మబద్ధంగా గడుపుతారో, కేవలం మాత్రం బ్రాహ్మణ్యం కాకుండా
అర్థమైంది అర్థమైంది. కానీ అలాంటి వాళ్ళు ఎక్కడో మీరు గరికపాటి వారో చాగంటి వారో లేకపోతే అలాంటి వాళ్ళు దొరుకుతున్నారు. కానీ ఈ మధ్య కొద్దిగా అలాంటి వాళ్ళని పట్టుకోవడానికి అంటే గుళ్ళో పూజారులు బాగానే ఉంటున్నారేమోలే, ఆ గుళ్ళో పూజారులని అయినా సేవించుకోవాలైతే. మీరు పరిశీలన చేయండి. పరిశీలన కుర్చీలు కావాలి. ఇప్పుడు ఎన్నేనా ఎన్నే అడిగాయండి ఒక 5-10 కూర్చో. అమ్మ మీరు పరిశీలన చేయండి. ఉత్తముడైన వాడు ఒక్కడు ఈ భూమండలానికి సమానం. విప్రుడు ఉత్తమమైన విప్రుడు ఈ భూమండలానికి సమానమా? ఎందుకంటే ఉదాహరణ చెప్తాను. లోచన్ దాస్ ఠాకూర్ అని ఒక గొప్ప ఆయన, బెంగాలీ. ఆయన ఎప్పుడైనా సాలగ్రామానికి దండం పెడితే అది సాలగ్రామం నిజమైంది కాబట్టి టక్కుని పగిలిపోయేది. అది వారి శక్తి, అది వారి శక్తి. ఎవరు? పెన్సింగ్ ఆర్కేనా? లోచన్ దాస్ ఠాకూర్. బెంగాలీ. అంతటి పవిత్రమైన వ్యక్తి. ఇంక మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు స్వామి వివేకానంద అడిగినా, శిల ప్రభుపాదులు వారు అడిగినా, మన అడిగేది ఏంటి? పవిత్రత, దృఢత్వం. అందుకని మీది ఒకటే టాస్క్. నేనేం చేస్తే ప్రాణులు ఆనందపడతాయి, నేనేం చేస్తే భగవంతుడు ఆనందపడతాడు, మీరు ఆనందాన్ని పంచుతూ వెళ్ళండి. ఇప్పుడు దుఃఖం వచ్చిందండి, ఫర్ ఎగ్జాంపుల్ కాలంలో దుఃఖం పోతుంది అంటారు. దుఃఖం పోవడం ఏముండదు, ఆనందంతో దాన్ని కవర్ చేసావు నువ్వు. అంటే మరి ప్రారంభం అనుభవించక తప్పదంటారు కదా. కానీ అది ఎలా ఉంటుందంటే పెద్ద దెబ్బ తగలాలి, చిన్న గీటు గీసుకుని వెళ్ళిపోద్ది అంతే. అంటే ఇప్పుడు ఈ సమస్య, అంటే ఇప్పుడు ఇలాంటి సమస్యకి అలా తగ్గించుకోవటాలంటూ ఎలా ఉంటాయి అనేది ఒక్కొక్క క్వశ్చన్ అనిపిస్తుంది. కాదు 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 మీరు ఈ పుణ్యకార్యం చేస్తూ ఉండండి. మీ వలన జీవులు ఆనందపడడం మొదలైతే మీలో దుఃఖం పోతుంది. ఇది ఒకటే టాస్క్. మీ వలన ఆనందపడే ప్రాణులు పెరగాలి. అది మనుషులైనా, పశుపక్షాదులైనా, ఇంకొకళ్ళైనా. అంటే ప్రకృతికి నా మూలాన ఏదో ఒక నష్టం జరిగింది, ఆ ప్రకృతి నా నుంచి మంచిని ఆశిస్తుంది అంతే. అమ్మ మీ దాన్ని దృష్టి పెట్టండి. ఈ సృష్టిలో అందరూ మీకు తోడొస్తారు. అమ్మ తప్పకుండా. అయితే ఒకే ఒక్క మాట ఏం అడగాలనుకున్నానంటే, ఇప్పుడు ఆ పిల్లతో ఇప్పుడు ఏదో ఒక రోజు మా వారు నేను మాట్లాడతాం కదా, డిస్కషన్ అయితే వస్తుంది కదా. అంటే ఆ పాపతో ఇప్పటి వరకు మా వారికి తెలియదనే తెలుసు కదా పాపకి. మా నాన్నగారు చెప్పేవారు, మన గుడ్డ మొల్ల మీద పడింది, ఎలా తీసుకోవాలి? చిరక్కుండా నెమ్మదిగా ఒక్కొక్క ముళ్ళు వేయించి నెమ్మదిగా విడిపించుకోవాలి. అర్థమైందా? కాబట్టి అక్కడ ముళ్ళ మీద గుడ్డ పడింది, ఇక్కడ గుడ్డ మీద నిప్పు పడింది. మీరు నెమ్మదిగా జాగ్రత్తగా తీయకపోతే కాలిపోతుంది, లేదా చిరిగిపోతుంది. ఇక్కడ ఆధ్యాత్మికత అణువణువున ఉండకపోవడం వలన ఈ నష్టం జరుగుతుంది. ఇది కేవలం శరీరము, ఇంద్రియాలు, మనస్సు ఈ మూడింటి మధ్యలోనే ఉంది ఆ జీవి. కానీ నువ్వు దానికంటే పైకి వెళ్ళాలి కదా. నిస్త్రైగుణ్యో భవార్జున అంటాడు కృష్ణ భగవానుడు. ఏమంటాడు? నిస్త్రైగుణ్యో భవార్జున. అంటే నువ్వు ఈ త్రిగుణాలకి పైకి వెళ్ళు. కానీ ఇక్కడ మీ నుంచి వచ్చిన ప్రాణి మూడిట్ల మధ్యలోనే ఉంది. ఇంద్రియాలు చెప్పిని దాని శరీరాన్ని వాడుకో, తర్వాత మనస్సు దానికి సై అంటుంది, ఓకే అంటుంది.
అవును మన ఏవ కారణం కేవలం బంధమోక్షయ. అవును. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది, కానీ ఇంకా చదువుకోవాల్సింది ఉంది, పూజ చేయాల్సింది ఉంది, ఆదిత్య హృదయం ఉంది, జపం ఉంది, తిన్నాను నా ఎదురుగా స్వీటు హాటు ఫ్రూటు ఉంది. కరెక్ట్ కరెక్ట్. ఎవరు కంట్రోల్ చేస్తున్నాను? నన్ను ఎవడు కంట్రోల్ చేసేవాడు లేడు. నేను తినేసి అడిగేవాళ్ళు లేరు. ఆకలిస్తుంది అయినా మీతో మాట్లాడుతున్నా. నా మనసంతా దేని మీద ఉంది? నా బ్లూ బ్యాగ్దే. ఆదిత్యం చదువుకోవాలి, అందులోకి వెళ్ళి యోగా చేయాలి, పూజ చేయాలి, జపం చేయాలి, సాయంత్రం ఇంటర్వ్యూలు ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి అమ్మా. మీ మనస్సంతా పరోపకార పుణ్యం పాపం పరపీడనం. కేవలం దాని ఒక్కదాని మీద దృష్టి పెట్టండి, మొత్తం సెట్ అయిపోతుంది అమ్మా. తప్పకుండా తప్పకుండా. అయితే ఒకటి ఏంటంటే, ఇప్పుడు పాపతో మాట్లాడినప్పుడు జాగ్రత్త అంటే తను చేస్తున్న పని ఎందుకు ధర్మం కాదు. మీరు చాలా నెమ్మదిగా వివరించండి. మీరు నెమ్మదిగా వివరించండి. ఆ వివరించడానికి నా దగ్గర కంటెంట్ లేదు, అంటే మ్యాటర్ లేదు. అంటే సరే, ఇదిగో మీకు పెద్ద మనిషిని పరిచయం చేస్తాను. బహుశా నేను ఆయన కలిసి అమెరికా వస్తాం. వాళ్ళ ఫ్రెండ్ మొన్నే ఫోన్ చేశాడు, స్వామి ఐ విల్ స్పాన్సర్, ఐ వాంట్ ఆన్సర్, ఐ టేక్ యూ ఇన్ ల్యాన్సర్ అంటే ఆయన అలా అన్నది, కానీ ఆయన తెలుగులో చెప్తాడు అమ్మా. సో మీరు ఒక్కసారి